ఎట్లా ఉన్నాయి, ఎట్లా జరుగుతున్నాయి కార్యక్రమాలు అవి? పూర్తి స్థాయిలో బుడమేరు ముంపు జరిగిన వారం అవుతోంది. మరి అధికారులు కానీ ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సెంట్రల్ శాసనసభ్యులు బోండమ్మ మేస్రా గారు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ సిన్ని గారు మరి పూర్తి స్థాయిలో ఈ డివిజన్ పైన ఈ సింగనగర్ టౌన్లో కూడా మరి 2 రోజులు మాత్రం వాస్తవంగా ఏమి ఇవ్వలేకపోయాం. 3వ రోజు నుండి మరి ప్రతి కుటుంబానికి కూడా భోజనము, వాటరు, పాలు, బిస్కెట్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దానిపైన మరి చాలామందికి మరి హెల్త్ బాగాలేకపోతే హెల్త్ సెంటర్ ద్వారా మరి అందరూ కూడా మందులు అవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇవే కాకుండా మరి నిన్న మా నాయకులైనటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలామంది మహిళలతో ముఖాముఖి మాట్లాడారు. ఈ బుడమేరు ఇదే లాస్ట్ ముంపు అవ్వాలి, నేను పూర్తి స్థాయిలో దీన్ని ప్రక్షాళన చేస్తాను, మీకు ఎటువంటి వరదల కన్నా చూస్తానని చెప్పడం అన్నది మేము చాలా సంతోషంగా గౌరవంగా పడుతున్నాం. అలానే ఇక్కడ ఉన్నటువంటి వారు పూర్తిగా ఏ పూటకు ఆ పూట తినేటువంటి మరి పేద వర్గాలు ఎక్కువ ఉన్నారు, వారందరికి కూడా పరిహారం కూడా ఇస్తానంటున్నారు. దాన్ని ఎందుకంటే స్టేట్ లెవెల్ పాలసీ ఉంటుంది, ఆ పాలసీలో ఆలోచించి కూడా చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆటో కార్మికులు వారి ఆటోలు పాడైపోయినాయి, చిన్న 2 వీలర్స్ అవన్నీ కూడా పాడైపోయినాయి. ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ కానీ కూలర్ కానీ అన్నీ కూడా మంచం అన్నీ కూడా మరి పాడైపోయినాయి. వాటిపైన చాలామంది మహిళలు మరి బాధపడుతూ ఉన్నారు. అవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి మరి మేము తీసుకెళ్ళడం జరిగింది. మరి ఎంపీ గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దానిపైన అన్నీ కూడా పరిశీలించి మరి అధికారులతో మరి విచారణ చేపించి సర్వే చేపించి అవన్నీ కూడా న్యాయం చేస్తారని చెప్పేసి మరి పెద్దలు చెప్పడం జరిగింది. దానిపైన ఈ డివిజన్లో మరి ఎంత దూరమైనా సరే ప్రయాణం చేసి మరి అధికారులు లో లెవెల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా మరి ఫుడ్ ఇస్తూ ఉన్నారు. మేము తెలుగుదేశం పార్టీగా ఈ డివిజన్లో మరి పూర్తి స్థాయిలో రోజు ఒక 50-60 మంది ఉండి వారికి అందం చేస్తూ ప్రతి ఇంటికి ఫుడ్, పాలు, మరి బిస్కెట్ ప్యాకెట్స్, మందులు అన్నీ కూడా మేము సప్లై చేస్తూ ఉన్నాం. ఇంకా అవసరమైన వారికి, ఇంకా మరి దూర ప్రాంతంలో లో లెవెల్లో ఉన్నటువంటి వారికి కూడా మరి పోలీసుల సహకారంతో కూడా వెళ్తూ ఉన్నాం. మరి రేపు మరి కలెక్టర్ గారు సివిల్ సప్లై వాళ్ళందరూ కూడా ఆదేశించారట, రేపు వరద కిట్ కూడా ఇస్తారు. మరి దానిపైన ఇప్పుడు అందరూ కూడా మరి రేషన్ డీలర్స్ ఇక్కడ 7 రేషన్ షాపులు ఉన్నాయి, వాటి ద్వారా మరి రేషన్ కూడా రేపు ఇస్తామని చెప్పేసి కూడా మరి అధికారులు చెప్తా ఉన్నారు. నేను ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు ఎవరైనా సరే ఏదైనా మాట్లాడినా, ఎవరైనా సరే మీకు తప్పుడు సంకేతాలు ఇచ్చినా అవన్నీ నమ్మొద్దు. పేదల పక్షపాత అయినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు మనల్ని ఈ బుడమేరు ముంపులో ఉన్నటువంటి ప్రజల్ని, విజయవాడ నగర ప్రజల్ని ఆదుకోవడంలో వారు ముందున్నారు. ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇలా తిరిగినటువంటి ఈ వయసులో 70 సంవత్సరాలు పైబడినటువంటి వయసులో వారు మరి 18 సంవత్సరాలు మరి 18 గంటలు మరి పనిచేస్తూ ఉన్నారు. దీనికి ఈ డివిజన్లో ఈ బుడమేరు ఎఫెక్టెడ్ ఉన్నటువంటి డివిజన్లే కానీ అలా 1 టౌన్లో ఉన్నటువంటి డివిజన్లు అన్నీ కూడా మరి పూర్తి స్థాయిలో నష్టపోయిన వారందరికి కూడా మేలు చేస్తారు. మేలు చేసే విధంగా వారు ఆదేశిస్తారు. ఉన్నటువంటి నాయకత్వం కూడా లోపాలన్నీ కూడా ఎప్పటికప్పుడు పార్టీ దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. అధికారుల దృష్టికి కూడా, కమిషనర్, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. పూర్తి స్థాయిలో నష్టపోయినటువంటి వారిని కూడా అందరూ కూడా ఆదుకుంటామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు మీరందరూ కూడా ఎవరెవరో ఏవో చెప్తారో అవన్నీ కూడా మీరు నమ్మొద్దని, మీ ఇళ్ళకాడే మీరుంటే మరి రేపు రేషన్ కూడా ఇస్తామని మీరందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఈ డివిజన్లో ఉన్నటువంటి మహిళా సోదరి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.